మాతి, నేను చెప్పేది కొంచెం వింటావా? చూడు త్రిపాఠి, వాడిని ఏ కేసు అరెస్ట్ చేయాలి? పైగా వాడు మీడియా వాడు. రేపు మీడియాకి ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఒక్క నిమిషం. మీ నాన్న కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తెలిస్తే నేనైతే అవసరం లేదు, తనకు తెలుసు. తను ఇంట్రాక్ట్ చేస్తే తనే చెప్తాడు. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. హలో, వాడు నా దగ్గరే ఉన్నాడు. ఆ? అలా చేస్తే నేను ఇరుక్కుంటాను. వాడిని 10 నిమిషాల్లో తీసుకొస్తాను. లేపే, మిగతాది నేను చూసుకుంటాను. మీలాంటి వాళ్ళని ఎంతమందిని పెంచి పోషించినా పోలీసోడికి సమానం కాదు. చూడు, వాడి తీసుకొచ్చాడు. సరే, నేను వెళ్తాను. 2 నిమిషాలు ఆగు. వాడి చావుని కూడా చూసి వెళ్దు. తర్వాత నువ్వే రాసుకోవాలిగా ఎలా చనిపోయాడని. అసలు నీకెందుకురా ఇవన్నీ? సిటీలో నేను చేస్తున్న డ్రగ్ బిజినెస్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల నుండి పొలిటీషియన్స్ దాకా అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ఏం చెయ్యరు. కారణం నేనిచ్చే డబ్బు. అయినా నా తమ్ముడు ఎవరినో చంపితే నీకేంట్రా? చనిపోయింది మహతి తండ్రి. అవును, అయితే వాడేమైనా నిశ్చయితపరుడా? అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ నాన్నది యాక్సిడెంటల్ మర్డర్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్. స్టాప్ స్టాప్. కోల్ బిజినెస్ అనుకున్నాను, డ్రగ్స్ బిజినెస్సా? బయటికి చెప్పకుండా ఉండాలంటే మా దగ్గరే పనిచేసే సుధాకర్ మేం చేస్తున్న స్మగ్లింగ్ తెలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఆర్మీ వాడు అలా చేయడం అంటే తప్పు కదా, అందుకే చంపేశాం. మేము తప్పుడున్నా కొడుకులమే. మరి నువ్వు నీ లవర్ తండ్రిని మేం చంపామని తెలిసి కూడా చెప్పకుండా దాని మీద సంపాదించాలనుకున్నావు. మరి నువ్వు చేసింది? ఇక్కడ అందరం తప్పుడన్నా కొడుకులమే. నిన్ను నన్ను అందరినీ ఆడించేది అదే డబ్బు, అదే ప్రపంచం. దానికోసమే నేను ప్రయత్నిస్తుంటే నువ్వు అడ్డొచ్చావు. నా గురించి మొత్తం తెలిసిన నిన్ను చంపితే ఆ నిజం నీతోనే పోతుంది. నేనున్నా లేకపోయినా నువ్వు ఎలాంటి వాడివో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎలా? నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నైట్ రిపోర్టింగ్ అంటేనే చాలా కష్టం. ఇక నుంచి ఈ సిటీని పంచుకుందాం. నువ్వు అన్నట్టే, నువ్వు ఉన్న చోటుకి నేను ఎప్పుడు రాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను సాహు త్రిపాఠిని కలవడానికి వెళ్తున్నాను. గ్యారంటీగా నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. అదంతా నువ్వు టేప్ చేయగలిగితే ఆ వచ్చే డబ్బంతా చేరుసగం. ఏమంటావు? ఓకే, లైఫ్ రిస్క్ నీకు, మనీ నాకు. నువ్వు బ్రతికితే 50-50. నాకు ప్రాబ్లం అయితే పర్వాలేదు, నేను చూసుకోగలను. కానీ నీ వల్ల నా పొలిటికల్ అంబిషన్స్కి నష్టం.
అది జరగనివ్వను. త్వరగా పంపండి రా. అలాగే సార్. వీడక్కడ ఏం చేస్తున్నాడు? నీ తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నావా? అనవసరంగా చచ్చిపోతున్నావురా. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? ఆ? తెలుసు. నేను ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే సస్పెండ్ అయ్యే పోలీస్ ఆఫీసర్తో. ఏంటిది? సార్ ఇది త్రిపాఠి గారిది. త్రిపాఠితో నేను మాట్లాడతాను. ముందు ఇక్కడి మీరు కాల్ చేసి వెళ్ళిపోండి. కమాన్. ఇది ఎక్కడిది? నేను చెప్పింది చేస్తే నీకు ఇచ్చేస్తా. ఏంటది? నేను అన్న బయట ఉన్నావు. దీన్ని అర్జెంట్గా గొడవకి వెళ్ళి లోడ్ పంపించమని చెప్పాడు. అర్జెంట్ అట. సర్లే. హలో. రేయ్, అక్కడ ఎవరో నువ్వు చేసేదాన్ని రికార్డ్ చేస్తున్నారు. అక్కడి నుండి వెళ్ళిపో. కాదు కాదు, ఇక్కడికి రా. రై, మనం చేసేది రికార్డ్ చేస్తున్నాడు చూడండి. ఆ వీడియో బయటికి వెళ్ళనా ఏం పీకలేవు. అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిసి నా తమ్ముడు ఆపడానికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు వాడిని చంపపోయారని చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తావు? రాజకీయం తెలిసిన వాడిని దేన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలే వదిలే. నీ దగ్గర తీసుకుంటే నువ్వు చేసిన తప్పులన్నీ బయట పెట్టలేను. తప్పు జరుగుతుందేమో అని నేను అనుకుంటే నేను దేన్ని ఆపను. కేవలం దాని మీద బ్రతుకుతాను. Huh?